చాలా మంది గిల్డ్ రైల్స్ చేయమని అడుగుతున్నారు. గిల్డ్ మీద అంత ఫోకస్ చేయలేదు కానీ ఈసారి ఎందుకో చేద్దామని ఉంది. ఈ వీడియో కామెంట్ సెక్షన్లో నా గేమ్ యూఐడి అయితే ఇస్తాను, ఓకేనా. ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ పెట్టండి అండ్ అలాగే మీ గేమ్ నేమ్ కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను నార్మల్ మ్యాచెస్ ఆడుతుంటాను కదా, ర్యాండమ్ ప్లేయర్స్ కూడా పెడతారు. సో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాను. సో అందుకే మీ గేమ్ నేమ్ కూడా కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను, ప్రతి ఒక్కరిది యాక్సెప్ట్ చేస్తాను. ఈ వీడియో సండే వస్తుంది. మ్యాక్సిమం సండే పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే సండే పక్కా నేను యాక్టివ్లో ఉంటాను, గేమ్ ప్లేయింగ్లో ఉంటాను, ఓకేనా. సో మీరు రిక్వెస్ట్ పెట్టినప్పుడు యాక్సెప్ట్ చేస్తాను. అండ్ ఒకవేళ నేను ప్లేయింగ్లో ఉంటే గేమ్లోనే మెసేజ్ చేయండి, నేను పక్కా రెస్పాండ్ కూడా అవుతాను. ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చి చెప్పకముందు ఇంకా వీడియో లైక్ చెప్పితే ఫాస్ట్గా వీడియో అయితే లైక్ చేసేయండి, అంటే చెప్పే లోపల, ఓకేనా. సో ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చి డెజర్ట్ ఈగల్ హెడ్ షాట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పబోతాను. అంటే చాలా మంది బాగానే ఆడతారు కానీ కొన్నిసార్లు చాలా రేకాయలు అవుతుంది, కొన్నిసార్లు బాగానే పడుతుంది అండ్ కొన్నిసార్లు అసలు పడదనమాట. సో కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ప్రతిసారి డెజర్ట్ ఈగల్ ఎత్తినప్పుడు 1 ట్యాప్సే పడుతుంది. అండ్ ఈ వీడియోలో 2GB ర్యామ్ నుంచి ఐఫోన్ వరకు ప్రతి ఒక్కరికి సెన్సిటివిటీ అన్నీ చెబుతాను, ఓకేనా. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. నాకు ల్యాగ్ అంటే ఇష్టం ఉండదు కానీ గిల్డ్ ట్రయల్స్ చేద్దామని ఉంది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్ కామెంట్ కూడా చేస్తున్నారు కాబట్టి ఇంకా రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. గిల్డ్ మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అండ్ గిల్డ్కి ఇలాంటి ప్లేయర్ రావాలని లేదు కానీ కొంచెం మంచి ప్లేయర్ కావాలి అండ్ యాక్టివ్ ప్లేయర్ కావాలి, ఓకేనా. వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెండ్లీగా ఉండాలి, ఎందుకంటే నాకు యాటిట్యూడ్ అంత చూపించాలని అనిపించదు, మీరు కూడా చూపించండి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈజీ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను అండ్ బాగా చెబుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది చేసే మిస్టేక్ అంటే డ్రాగ్ అనమాట. డ్రాగ్ ఎలా చేస్తారంటే ఫైర్ బటన్ని కింద నుంచి మీ ఫోన్ ఎడ్జ్ వరకు డ్రాగ్ చేస్తారు. అలా ఎప్పుడు చేయకూడదు. ఇప్పుడు నన్ను తీసుకోండి, ఓకేనా. ఇక్కడ ఫైర్ బటన్ అనుకోండి, ఇక్కడ నుంచి ఏం చేస్తారు, ఫోన్ పైకి అంత పైకి డ్రాగ్ చేస్తే అసలు పడదు, ఓకేనా. సో కొన్నిసార్లు పడుతుంది, కొన్నిసార్లు రేకాయలు అయిపోతుంది. సో బాగా వినండి, నేను ఫైర్ బటన్ ఎంతవరకు డ్రాగ్ చేస్తానంటే మీకు ఒక రెడ్ లైన్ కనబడుతుంది పైన, ఓకేనా. ఆ రెడ్ లైన్ వరకే డ్రాగ్ చేస్తాను. మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటున్నా. నా ఫైర్ బటన్ని అక్కడ రెడ్ లైన్ ఉంది కదా, ఆ రెడ్ లైన్ వరకే డ్రాగ్ చేస్తాను. ఎందుకంటే నాకు అంతవరకు డ్రాగ్ చేస్తే ఎనిమి ఏ మూమెంట్లైనా ఉండని నాకు ఈజీగా 1 ట్యాప్ పడుతుంది. నేను అదే పడిగా ట్రైనింగ్ అని తెలుసుకున్నా. సో మీరు కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒక సర్కిల్ అయితే చూపించా, ఓకేనా. ఆ సర్కిల్ లోపల మీరు ఫైర్ బటన్ని ఎంతవరకైనా పైకి లేపండి. సో ఎక్కడ మీకు 1 ట్యాప్స్ పడుతుందో మీ ఫైర్ బటన్ని అంతవరకే డ్రాగ్ చేయండి, అర్థమైందా. సో మళ్ళీ చూపిస్తున్నా, ఈ లైన్ వరకు డ్రాగ్ చేస్తే నాకు 1 ట్యాప్స్ పడుతుంది. మీకు కూడా ఎక్కడైనా కరెక్ట్గా ఉంటుంది. మీరు ఫైర్ బటన్ని అంతవరకు డ్రాగ్ చేస్తేనే మీకు 1 ట్యాప్స్ పడుతుంది. మీరు మరీ పైకి లేపేస్తే 1 ట్యాప్స్ పడదు. మరీ కిందకి అంటే ఏదో డ్రాగ్ చేసినాము అన్నట్టు కాకుండా కరెక్ట్గా డ్రాగ్ చేస్తే ఈజీగా పడుతుంది, ఓకేనా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో మీరు ట్రైనింగ్ వెళ్ళండి, డ్రాగ్ చేయండి, మీ ఫైర్ బటన్ ఎంతవరకు పైకి లేపుతున్నారో సో బాగా చూడండి, అంతవరకు లేపండి, అక్కడ మీకు 1 ట్యాప్స్ పక్కా పడుతుంది. అండ్ సెకండ్ టిప్ వచ్చి ఎయిమ్ అనమాట. ఎయిమ్ చాలా మందికి తెలుసు కానీ మళ్ళీ చెబుతున్నా. ఎయిమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనిమి నెక్ దగ్గర పెట్టుకోండి. ఎయిమ్ ఎలాగైనా ఉండని, అంటే రెడ్గా ఉండని, వైట్గా ఉండని, ఎలాగైనా ఉండని, ఓకేనా. ఎనిమి నెక్ దగ్గర పెట్టుకొని ఈజీగా, ఓకేనా. బాగా చూడండి, ఎనిమి నెక్ దగ్గర పెట్టాను. రొటేషన్ ట్రాక్ చాలా మందికి తెలుసు కానీ కొత్త ఆడియన్స్ చెబుతున్నా, బాగా వినండి. నేను ఫైర్ బటన్ మీద ఎలాగ యారో మార్క్ చూపిస్తున్నాను, సేమ్ అదేలాగా డ్రాగ్ చేయండి. ఏం పర్ఫెక్ట్గా పెట్టుకుంటారు. ఇప్పుడు మీకు యారో మార్క్ ఎలా కనబడుతుంది, సేమ్ అదేలాగా మిడిల్ నుంచి కొంచెం రైట్కి కాకుండా కొంచెం కిందకి వచ్చినట్టు వచ్చి వెంటనే పైకి లేపండి, ఓకేనా. ఇది రొటేషన్ ట్రాక్ అంటారు. దీనివల్ల యూస్ ఏంటంటే ఎనిమి ఎలా అయినా మూమెంట్ ఇవ్వని, ఎలాంటి పొజిషన్లో అయినా ఉండని మీకు ఈజీగా 1 ట్యాప్ కనెక్ట్ అవుతుంది, ఓకేనా. మీరు దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఈజీ అంటే ఈజీగా కనెక్ట్ అవుతుంది. అండ్ థర్టీకి ఏంటంటే మెయిన్ కొంతమందికి బాడీ పడుతూ ఉంటుంది కదా. సో అప్పుడు ఏం చేస్తారంటే గన్ రీలోడ్ చేయండి, ఓకేనా. సో గన్ రీలోడ్ చేసిన వెంటనే మళ్ళీ డ్రాగ్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా కనెక్ట్ అవుతుంది, ఓకేనా. అంటే కనెక్ట్ అవుతుంది. ఒకసారి మీకు బాడీ కనెక్ట్ అయిందంటే అంటే రేకాయలు అయిందంటే వెంటనే గన్ రీలోడ్ చేసి మెల్లగా అతన్ని అలాగే కొట్టండి, ఈజీగా 1 ట్యాప్ పడుతుంది. నాకు అంత ఈజీగా రేకాయలు అవుతుంది కాబట్టి నేను కస్టమ్ మ్యాచెస్లో రీలోడ్ చేసి కొట్టాను, గ్లోవల్ వేసి ఆడతాను. ఒకవేళ రేకాయలు అనిపిస్తే గ్లోవల్ ఎక్కువ వేసి ఆడేస్తాను. రేకాయలు కాదు అంటే నేను పర్ఫెక్ట్గా డ్రాగ్ చేస్తాను, ఓకేనా. సో మీరు కూడా అంతే. ఒకవేళ మీకు రేకాయలు అనిపించిందంటే రీలోడ్ చేసి కొట్టండి, లేదంటే కొంచెం గ్లోవల్ వేసి మెల్లిగా టైం తీసుకొని కొట్టండి, మీరు ఈజీగా కొట్టేస్తారు. అండ్ నువ్వు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా వీడియో అయితే లైక్ చేసేయండి. ఇప్పుడు సెన్సిటివిటీ చెబుతా. ఈ సెన్సిటివిటీ ఎవరికంటే 2GB ర్యామ్ నుంచి 4GB ర్యామ్ వరకు ఈ మధ్యలో, అంటే 1GB ర్యామ్ కూడా ఉంటే ఒకవేళ, ఓకేనా. సో రెడ్ డాట్ వచ్చి 10% పెట్టుకోండి. ఇది 4GB ర్యామ్, 3GB ర్యామ్ అండ్ 2GB ర్యామ్ వాళ్ళకి చెబుతున్నా. రెడ్ డాట్ 10%, ఓకేనా. అండ్ ఫైర్ బటన్ సైజ్ వచ్చి మెయిన్ థింగ్ అది కూడా పెట్టుకోవాల్సిందే. ఫైర్ బటన్ వచ్చి 45 పెట్టుకోండి, ఓకేనా. ఈ రెండు కాంబినేషన్ మామూలుగా ఉంటుంది. రెడ్ డాట్ 10%. ఎవరైతే డెజర్ట్ ఈగల్ యూస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళే, ఓకేనా. అండ్ ఇది యూఎంపీతో కూడా పడుతుంది అనుకోండి, కానీ డెజర్ట్ ఈగల్తో ఇంకా బాగా పడుతుంది. 45 ఫైర్ బటన్ సైజ్ అండ్ రెడ్ డాట్ వచ్చి 10%.
2GB ర్యామ్, 3GB ర్యామ్, 4GB ర్యామ్ మీకు పక్కా బాగా పడుతుంది. అండ్ ఇంకోటి 3 ఫింగర్ ప్లేయర్స్ ఫైర్ బటన్ పొజిషన్ అంటే ఫైర్ బటన్ ప్లేస్ ఎక్కడ పెట్టుకోవాలో కూడా చెబుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ఫింగర్ ప్లేయర్స్ బాగా చూడండి ఎలాగ పెట్టుకోవాలో. ఇక్కడ ఒక యారో మార్క్ చూపిస్తున్నాను కదా, సేమ్ దాన్ని మిడిల్లో పెట్టుకోండి ఓకేనా. ఆ యారో మార్క్ మిడిల్లో ఫైర్ బటన్ ప్లేస్ ఉండాలి. ఆ యారో మార్క్ ఏంటంటే పైన చూడండి మీకు బ్లూ కలర్ ఒక స్టార్ట్ అవుతుంది కదా, సో ఆ దాన్ని వైజ్గా తీసుకోండి ఓకేనా. అండ్ 2 ఫింగర్ ప్లేయర్ మీకు మళ్ళీ యారో మార్క్ చూపిస్తున్నా, ఈ యారో మార్క్ లెఫ్ట్ సైడ్ పెట్టాలి ఓకేనా. పైన ఒక బ్లూ కలర్తో ఒక స్టార్ట్ అవుతుంది కదా ఓకేనా, సో దానికి లెఫ్ట్ సైడ్ పెట్టండి. మీకు పర్ఫెక్ట్గా ఫైర్ బటన్ పొజిషన్ కూడా సెట్ అయిపోయినట్టే. సో మీరు కరెక్ట్గా డ్రాగ్ చేయాలి అండ్ పర్ఫెక్ట్ సెన్సిటివిటీ కూడా పెట్టుకోండి. అండ్ ఇప్పుడు వచ్చి 6GB ర్యామ్ అండ్ 6GB ర్యామ్ అయినా ఓకే, 6GB ర్యామ్ మాత్రమే చెబుతాను. 8GB ర్యామ్ 12GB ర్యామ్కి కొంచెం తనిగా చెప్దాం, ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో అందుకే 6GB ర్యామ్కి వచ్చి ఫైర్ బటన్ సైజ్ 45 అండ్ సెన్సిటివిటీ మొత్తం 100 ఓకేనా. ఫైర్ బటన్ సైజ్ వచ్చి 45, సెన్సిటివిటీ మొత్తం 100 పెట్టుకోండి, మీకు చాలా బాగా పడుతుంది చెప్పాలంటే. ఒకవేళ రీకాల్ అయిందంటే మీరు కూడా రెడ్ డాట్ 10% ట్రై చేయండి. నాకు తెలిసి 6GB ర్యామ్ అంత రీకాల్ అవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు 8GB ర్యామ్ నుంచి 12GB ర్యామ్ వరకు చెబుతా ఓకేనా. మీరు కూడా సెన్సిటివిటీ మొత్తం 100 పెట్టుకోండి. అందరికీ 100 కదా బ్రో అని అనుకోవద్దు, చెబుతా బాగా వినండి. 8GB ర్యామ్ నుంచి 12GB ర్యామ్ వరకు జనరల్ అన్ని 100 పెట్టుకొని ట్రై చేయండి. అండ్ ఫైర్ బటన్ సైజ్ వచ్చి 68, మీకు పొజిషన్ ఎక్కడైనా ఉండని ఫైర్ బటన్ పర్లేదు, మీరు ఎక్కడైనా పెట్టుకోండి, కానీ ఫైర్ బటన్ సైజ్ 68 ట్రై చేయండి. అయినా పర్లేదు అంటే 50 ట్రై చేయండి. ఈ రెండిట్లో ఏదైనా పక్కా ఒకటైనా సెట్ అయిపోతుంది. అయినా కూడా మీకు పర్లేదు అంటే ఒకసారి బాగా చెక్ చేయండి. మీ డ్రాగ్ మిస్టేక్ అయినా చేస్తుండాలి, లేదా ఏం మిస్టేక్ అయినా చేస్తుండాలి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా అన్ని పర్ఫెక్ట్గా చేస్తున్నాం బ్రో కానీ రేకాయలు అవుతుంది అంటే రెడ్ డాట్ 0% పెట్టేయండి ఓకేనా. రెడ్ డాట్ మాత్రం 0% పెట్టేయండి, జీరోనే. సో 0 పెట్టేసి ట్రై చేయండి, మీకు పక్కా పడుతుంది. కానీ కొంచెం పేషెన్స్తో ఆడండి. అయినా కూడా పర్లేదంటే రెడ్ డాట్ 10% పెట్టుకోండి. 10% అంటున్నా కదా, ఇదొక లక్కీ నెంబర్ అని చెప్పవచ్చు డిజిటల్ యూజర్స్కి, ఎందుకంటే అంత బాగా పడుతుంది. మీరు 0 ట్రై చేయండి, 0లో పర్లేదంటే 10% ట్రై చేయండి ఓకేనా. ఇప్పుడు ఐఫోన్ ప్లేయర్స్కి అతుకొద్దాం. మీది అంటే నేను పెద్దగా ఐఫోన్ వాడను కదా, మా ఫ్రెండ్స్ ఫోన్లో ఎప్పుడో ఒకసారి ఆడుంటాను, కానీ చెబుతాను ఎందుకంటే మా గిల్లులో బెస్ట్ ప్లేయర్ అయితే ఉన్నాడు ఐఫోన్ యూజ్ చేసే అతను. సో అతను అడిగాను, అతను పెట్టాడు కూడా. అండ్ ఇంకెవరైనా వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా వీడియో అయితే లైక్ చేసేయండి. అండ్ ఇంకోటి, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఒకసారి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, పక్కన బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోవచ్చు కదా. సో 2 చేసేయండి, ఎందుకంటే మీరు నాట్ సబ్స్క్రైబర్ ఎక్కువ ఉంది. సో అందుకే అడుగుతున్నా, ఏమనుకోదు. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి ఇంతవరకు వీడియో చూస్తుంటే. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీకు అన్నీ అర్థమైంది అనుకుంటున్నా, సెన్సిటివిటీ అండ్ ఎలాగ డ్రాగ్ చేయాలో ఇవన్నీ అర్థమైంది అనుకుంటున్నా. ఓకే ఐఫోన్ ప్లేయర్స్, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గిల్డ్ మెంబర్ బెస్ట్ ప్లేయర్, అతన్ని అడిగాను. అతనైతే ఈ సెన్సిటివిటీ అతని స్క్రీన్ షాట్ అయితే పెట్టాడు అనమాట. అతను ఐఫోన్ ప్లేయర్, అతను చాలా బాగా ఆడుతాడు. సో అతని సెన్సిటివిటీ మీకైతే పెట్టాను, ఇది ఒకసారి ట్రై చేయండి. అండ్ అతను ఇంకోటి కూడా చెప్పాడు, ఐఫోన్లో ఒక సెన్సిటివిటీ పెట్టుకుంటే అయిపోదు, ఇంకా చాలా సెట్టింగ్స్ ఉన్నాయి, అది కొంతమంది సెట్ అవుతుంది, కొంతమంది సెట్ అవ్వదు, చాలా టైం పడుతుంది. కానీ ఒకసారి సెట్ అయితే నిజంగా హ్యాకర్ అని చెప్పవచ్చు అని చెప్పాడు అనమాట ఓకేనా. కానీ అవంతా చెప్పే లోపల టైం అయిపోతుంది. అండ్ నాకు కూడా పెద్దగా తెలియదు కదా వాటి గురించి చెప్పాలంటే. సో అందుకే ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ ఓపెన్ చేయండి ఓకేనా. ఎవరికైనా ఐడియా ఉంటే నా ఛానల్ ఓపెన్ చేయండి. నా ఛానల్ ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ అని కనబడుతుంది, అంటే అబౌట్ చెక్ చేయండి ఓకేనా. యూట్యూబ్లో ఛానల్ అబౌట్ చెక్ చేయండి, మీకు ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, డిస్కార్డ్ లింక్ ఉంటుంది. సో ఈ రెండిట్లో మీరు ఏదో దాంట్లో జాయిన్ అవ్వండి. అంటే జాయిన్ అవ్వదు కాదు, మెసేజ్ చేయండి ఓకేనా. డిస్కార్డ్ ఉంటే డిస్కార్డ్లో జాయిన్ అవ్వండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ నేను వాడను, మా గిల్డ్ మెంబర్స్ దగ్గర నా అకౌంట్ ఉంటుంది ఓకేనా. వాళ్ళైతే స్టోరీలు వేస్తూ ఉంటారు నా అకౌంట్లో, నేనైతే వాడను. సో మెసేజ్ చేయండి, పక్కా యాక్టివ్లో ఉంటారు, వాళ్ళైతే రిప్లై ఇస్తారు. ఎవరైతే ఐఫోన్ యూస్ చేస్తున్నారో మీకు పర్ఫెక్ట్ సెన్సిటివిటీ సెట్ చేసి ఇస్తారు.